తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో 40 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అందులో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన స్టాల్స్ కూడా ఉన్నాయి. పలు వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు ఇన్నోవేషన్ ఈ స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. రైతులకు సంబంధించిన యంత్రాలు, దివ్యాంగుల పరికరాలు, సోలార్ సైకిళ్లు ఆకట్టుకుంటున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. గ్లోబల్ సమ్మిట్ లో 40 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అందులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తుంది విజన్ 2047 వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టాల్ ఇక్కడ ఉంది. ఆ వెల్ఫేర్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కొత్త వస్తువులు, ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి విద్యార్థులు చేసినవి కావచ్చు, ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఆ ఇన్నోవేటివ్గా ఆలోచన వచ్చినటువంటి వస్తువులు చాలా వరకు ఇక్కడ ప్రదర్శిస్తున్నా ఉన్నారు. తెలంగాణ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఈ ఇన్నోవేషన్ ఉంది. దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీని గురించి చెప్పాలంటే రైతులకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైతులకి ఈ విషయం యూజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పని చేయడానికి రైతులు విత్తనాలు వేయడానికి, దున్నడానికి కానీ, సీడ్స్ వేయడానికి కానీ, దానికి క్లోజ్ చేయడానికి కానీ చాలా వర్క్స్ ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఈ మిషన్ యూజ్ చేయడం వల్ల అన్నీ ఒకటేసారి అయిపోతుంటాయి, రో వైజ్గా అన్నీ అయిపోతుంటాయి బై యూజింగ్ మిషన్. అమ్మ మీరు చెప్పండి, ఈ వస్తువు ఎట్లా తయారైంది? ఇది తయారు కావడానికి ఎవరెవరు సహకరించారు? మీరు ఇందులో ఎలాంటి పాత్ర పోషించారు? ఈ వస్తువులు తయారు కావడానికి ఐరన్ కావాలి, మళ్ళీ 4 వీల్స్ కావాలి, మళ్ళీ వాటర్ ట్యాంక్స్ కావాలి, ఒక డీసీ మోటార్ కావాలి, 5 వోల్ట్స్ బ్యాటరీ కావాలి. ఆ బ్యాటరీతోని ఇదంతా అపారటస్ మనం సెట్ చేసుకున్న తర్వాత దీన్ని వర్కింగ్ అని చెప్పేసింది ఆల్రెడీ. అది దున్నుతుంది, ఇది సీడ్స్ వేసేస్తుంది, అది క్లోజ్ చేస్తుంది, అది వాటర్ స్ప్రింకిల్ చేస్తుంది, కావాలంటే పెస్టిసైడ్స్ కూడా వేస్తుంది. ఇది ఎందుకు అని చెప్పేసి అంటే ఫార్మర్స్ అందరూ ఇప్పుడు కల్టివేషన్ చేయాలంటే ఎన్నో మెషిన్స్ కావాలి, హార్వెస్టర్, సీడ్స్ పెట్టడానికి వేరే వాళ్ళు, అట్లా కాకుండా ఒక మెషిన్తోనే సింగిల్ పర్సన్ ఉన్నా కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. వెనకాల హ్యాండిల్ ఉంటుంది, విత్ ద యూజ్ ఆఫ్ దట్ హ్యాండిల్, ఆ హ్యాండిల్ని యూజ్ చేసుకొని ఈ మెషిన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు ఇవన్నీ ఎట్ టైం అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇది దేనికి అంటే తక్కువ కాస్ట్ ఉంటుంది, మళ్ళీ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, అన్ని వర్క్స్ ఒకటి టైంలో అయిపోతాయి. సైకిల్, శాటిలైట్కి సంబంధించినటువంటి సైకిల్ ఇది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎక్కువగా విజువలైజేషన్ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా హార్టికల్చర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఈ సైకిల్ గురించి మనతో విద్యార్థి ఉన్నాడు. ఈ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? మై నేమ్ ఇస్ గగన్ చంద్ర సార్. నేను నార్కర్నూలు డిస్ట్రిక్ట్ జెడ్పీహెచ్ఎస్ బల్మూర్ విలేజ్ నుంచి వచ్చాను. ఇది నా ప్రాజెక్ట్ 3-in-1 హైబ్రిడ్ సైకిల్. ఇది సోలార్ బ్యాటరీ పెడ్లింగ్. దేర్ ఆర్ 3 మల్టీఫంక్షనల్ మోడ్ సార్. మనము సన్లైట్ ఉన్నంతసేపు సోలార్ మోడ్లో అన్లిమిటెడ్ కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తారు. వాళ్ళ సోలార్ లేదు అనే నైట్ టైంలో మనం బ్యాటరీ బ్యాకప్తో 30 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. వాళ్ళ బ్యాటరీ కూడా అయిపోయింది, ఎమర్జెన్సీ టైంలో పెడలింగ్ చేయొచ్చు సార్. పెడలింగ్ ద్వారా కూడా మనం ఆ టైంలో సర్వే కావచ్చు. సేఫ్టీ వైజ్గా మనం కార్లో లాగా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్, గూగుల్ మ్యాప్స్ అలాంటి ఫీచర్స్ అన్నీ ఒక సైకిల్లో ఇంక్లూడ్ చేసాం సార్. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, ఫార్మర్స్, పర్సనల్గా ఎవరైనా తిరగాలి బీడా అనే ఫ్రీ లో ఆఫ్ కాస్ట్ 25,000 కాస్ట్లో ఇది మేకింగ్ చేయబడుతుంది సార్. మనకు ఎవరైనా దీనికి నో లైసెన్స్, మనం ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు, నో ఏజ్ లిమిట్. ఇట్లా ఇన్నోవేటివ్ థాట్స్, విద్యార్థులు ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిదీ కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ స్టాల్లో ఈ రకమైనటువంటి అంశాలను ఏర్పాటు చేశారు. వీడియో జర్నలిస్టు ముత్యంతో శేఖర్, సాక్షి టీవీ, ఎగ్జిబిషన్ స్టాల్ నుంచి.